హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము దాములోరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆల్కాలజిస్ట్ రోబోటిక్ సర్జియన్, అపోలో హాస్పిటల్స్. వారిని అడిగి మరిన్ని విశేషాలు, మన డౌట్స్, క్యాన్సర్కి సంబంధించిన డౌట్స్ అన్ని అడుగుదాం. నమస్తే రాము గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అయితే ఇప్పుడు అందరూ స్టార్టింగ్ నుంచే, చిన్నతనం నుంచే పేరెంట్స్ నేర్పించడంలో కానీ మనం కానీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే క్యాన్సర్ రాకుండా మనం తగ్గించుకోవచ్చు అంటారు. అయితే డెఫినెట్గా నేను క్యాన్సర్ ఈజ్ ప్రివెంటబుల్ అంటాను. 60% ఆఫ్ ద క్యాన్సర్ వీ కెన్ ప్రివెంట్ బై హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. ఫుడ్ ద్వారా మనం నాట్ ఓన్లీ క్యాన్సర్స్, వీ కెన్ ప్రివెంట్ హార్ట్ డిసీజెస్, వీ కెన్ ప్రివెంట్ మెనీ మోర్. అవాయిడ్ ద జంక్, eat healthy food. At least 200 grams of fruit should be there in your diet every day. 200 grams. And ఒక ప్లేట్ తీసుకుంటే హాఫ్ ప్లేట్ కలర్ఫుల్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ గ్రీన్ కలర్, అండ్ సెకండ్ క్యారెట్ విచ్ ఈస్ కలర్ఫుల్, ఫ్రూట్స్ విచ్ ఆర్ రెడ్ కలర్ ఆర్ కలర్ఫుల్. హాఫ్ ఆఫ్ ప్లేట్ షుడ్ బి కలర్ఫుల్ ఫుడ్. 1/4 ఆఫ్ అంటే మిగతా హాఫ్లో హాఫ్ ఏముంటారంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్. మన కార్బోహైడ్రేట్ దేని నుంచి వస్తుంది అంటే మనం తినే రైస్ నుంచి కానీ వీట్ నుంచి కానీ, వీటి ద్వారా మన కార్బోహైడ్రేట్. 1/4 అంటే హాఫ్ ఆఫ్ రిమైనింగ్ ఫుడ్ షుడ్ బి ప్రోటీన్ మనకి మీట్ ద్వారా కానీ, పనీర్ ద్వారా కానీ, ఎగ్ ద్వారా కానీ, ఇట్లాంటివి. సో ఇది కంప్లీట్ డైట్. దీని ద్వారా మనకి కలర్ ఫుడ్ ద్వారా మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనం చాలా వరకు జిఐ క్యాన్సర్స్ కానీ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు ప్రివెంట్ క్యాన్సర్ ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ అంటాం. మనం ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండటం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్మోకింగ్ తీసుకుంటే అందులో 70 టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ ఉంటాయి, క్యాన్సర్ కాజ్ చేసే టాక్సిన్స్. ఈ స్మోకింగ్ని ప్రివెంట్ చేయడం ద్వారా మనం చాలా వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం హెడ్ టు టో చూసుకుంటే 15 టైప్స్ ఆఫ్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓరల్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, రెస్పిరేటరీ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్ చాలా వరకు స్మోకింగ్కి దూరంగా ఉండటం ద్వారా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. వన్ ఆఫ్ ద కాజ్. ఆల్కహాల్ కాజెస్ ఆల్మోస్ట్ 10 వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్. ఈ ఆల్కహాల్కి దూరంగా అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం ద్వారా మనకు ఉంటాం. మూడోది ఏంటంటే వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్. ఇది ఒబేసిటీని ప్రివెంట్ చేస్తుంది, హార్మోనల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, మన స్ట్రెస్ని అవాయిడ్ చేస్తుంది. దీని ద్వారా మనం చాలా వరకు ఒబేసిటీ ప్రివెంట్ చేయడం ద్వారా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ వీటన్నిటిని అవాయిడ్ చేయగలుగుతాం. సో హెల్దీ లైఫ్ స్టైల్ ద్వారా మనం 60% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అనదర్ వే ఈస్ అట్లీస్ట్ స్పెండ్ 1 day ఇన్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ స్క్రీనింగ్స్. మనం స్క్రీనింగ్ ద్వారా కోలాన్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేయగలుగుతాం, ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయగలుగుతాం. సో స్క్రీనింగ్ ద్వారా, కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా, హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. లివర్ క్యాన్సర్ని హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాం. సో మనం హెల్దీ లైఫ్ స్టైల్ అట్లీస్ట్ మన లైఫ్ని మనం కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా 60% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఆర్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలుగుతాం. సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి సార్ అసలు? సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే కొన్ని సెల్స్ని తీసుకొని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తాం సర్విక్స్లోంచి. ఈ సెల్స్ ఎలా ఉన్నాయి, అబ్నార్మల్గా ఉన్నాయా? మన క్యాన్సర్ అనేది ఆల్ ఆఫ్ సడన్ ఒకటే రోజు రాదు. మనకి క్యాన్సర్ అనేది రావడానికి చాలా టైం పడుతుంది. నార్మల్ సెల్స్ డిస్ప్లాస్టిక్ సెల్గా మారాలి, డిస్ప్లేషియా మెటాప్లేషియాగా మారాలి, మెటాప్లేషియా కార్సినోమా ఇన్సిటివ్గా మారాలి, కార్సినోమా ఇన్సిటివ్ క్యాన్సర్గా మారాలి. వీటన్నిటికీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4 to 5 years టైం ఇస్తుంది. మనం ఒక నార్మల్ సెల్స్ని క్యాన్సర్ సెల్స్గా మారే లోపు ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తామంటే కొన్ని సెల్స్ తీసి మనం మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తాం. ఆ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు ఎంత అబ్నార్మాలిటీ ఉంటుంది, దాన్ని బట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు, లేకపోతే క్యూర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్యాప్ స్మియర్. మనం యూజువల్గా ప్యాప్ స్మియర్ని ఎవ్రీ 5 yearsకి, ప్యాప్ స్మియర్తో పాటు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే హెచ్పివి అనే టెస్ట్ చేస్తున్నాం. హెచ్పివి టెస్ట్ చేయడం ద్వారా దీన్ని కో టెస్టింగ్ అంటారు. సెల్స్ చూస్తున్నాము,
దీనికి క్యాన్సర్ కాజ్ అయిన హెచ్పివిని టెస్ట్ చేస్తున్నాం. ఈ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఆల్మోస్ట్ మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు లేనట్టే. 60-70% చేస్తాం. సో టెస్టింగ్ ఎవ్రీ 5 years చేయటం ద్వారా ఈ రిస్క్ ఉన్న ఉమెన్ 30 years నుంచి స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ 5 years చేస్తుంటాం. అప్ టు 65 years వరకు చేస్తాం.